హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కిట్టీకి వచ్చాను. నేను కిట్టీకి రెగ్యులర్గా రావటం లేదని మా గ్రూప్ మెంబర్స్ అందరూ నా మీద ఈరోజు అభాండం వేస్తున్నారు. అది నేను ఎన్ని కిట్టీస్ వీడియోస్ పెట్టానో లేదో మీరు చెప్పండి. నాకు ఈరోజు నాకు చాలా ఫీవర్, జ్వరం ఉంది. నేను వస్తాను, హాస్పిటల్కి వెళ్తాను. అంటే నేను సీరియస్గా మాట్లాడినప్పుడు మాటలు 2-3 లాంగ్వేజెస్లో డబ్బింగ్ అవుతుంటాయి అన్నమాట. అంటే నా ఫాలోవర్స్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురికి అర్థం కావాలని నేను అలా చెప్పాను. హిందీ అంటే బుకార్ అత్తే అని చెప్తానులేండి. అయితే నేను కిట్టీకి వస్తున్నాను లేదా మీరు చెప్పండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా నా రీల్స్ అన్నీ. మీరు చెప్పండి, నేను ఎన్ని కిట్టీస్కి రాలేదు, వచ్చానో లేదు. ఎక్కువ కిట్టీలకి మిస్ అవుతుంటుంది. పాజిటివ్గా చెప్తానంటే నేను కిట్టీస్కి రెగ్యులర్గా వస్తాను రాదా? మీరా ఈ అమ్మాయి 15 కిట్టీస్ అయితే 5 కిట్టీస్ కి అటెండ్ అవుతుంది. ఓన్లీ 10 కిట్టీస్ ఇక్కడ వేస్తాను నేను. వీళ్ళందరూ నా మీద అబంధాలు వేస్తున్నారు. ఇది మీరు నా రీల్స్ మీరు చూస్తున్నారు, మీరు అడుగుతున్నారు. మీరు చెప్పండి, పోనీ వస్తుంటాను కదా, ఇప్పుడు ఫ్రెండ్ కాబట్టి చెప్పక తప్పదేమో కదా. చెప్పండి. ఒకటో రెండో అలాగే 5, 6 అంతే. అంటే ఎప్పుడైనా ఒక 12 కిట్టీలకు మాత్రమే మిస్ అవుతుంది. అది వెరీ గుడ్ అండి. ఈసారి అటెండెన్స్ చెయ్యండి. ఈసారి మీరు అటెండెన్స్ నా మీద మీరు అబంధాలు కదా. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడైనా ఒక 10, 11, 12 కిట్టీలకు మిస్ అవుతుంది. అవునా? మీరు అటెండెన్స్ చెయ్యండి, మీరు అబద్ధాలు చెప్పండి. ఇక్కడ నుంచి కిట్టీలో కొత్త రూల్ పెట్టాలి కాదు, అటెండెన్స్ వేయాలి. ఇది నా ఏంటంటారు దాని పోరాటం. వీళ్ళు కావాలని అది అటెండెన్స్ వేయాలి. కిట్టీకి కిట్టీకి అటెండెన్స్ వేయాలన్నకి మీకు ఓటు ఉందా లేదా? ఎస్. మీరు అటెండెన్స్ వేయాలా వద్దా కిట్టీకి? ఏంటి ఈవిడే అసలు రాదు కిట్టీకి, అందుకే వద్దా అంటున్నా. కిట్టీకి అటెండెన్స్ వేయాలా వద్దా? వేయాలి. మీరు కిట్టీకి అటెండెన్స్ వేయాలా వద్దా? కిట్టీకి అటెండెన్స్ అనే రూల్ కావాలా వద్దా? కిట్టీకి అటెండెన్స్ వెయ్యాలా వద్దా? వసంత గారు, కిట్టీకి అటెండెన్స్ అనే రూల్ ఉండాలా వద్దా? పెడదామా? మీకు అటెండెన్స్ చేద్దామా వద్దా? కిట్టీకి పెడతావు ఇప్పుడు? గ్రూప్ లో కాదు, మొత్తం వైరల్ ఉండాలి. ఉండాలా? నువ్వే ఉండవు? లేదు, నేను ఉన్నానని నా వైపు సైడ్, నా వైపు ఒకరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇది నిజమంటారా? నిజంగా నేను కిట్టీకి రావట్లేదా? లేదో అబద్ధం. నేనైతే నమ్మను. ఇక్కడి నుంచి నేనైతే అటెండెన్స్ నేనే తీసుకుంటాను. గ్రూపులో అందరికన్నా చిన్నదాన్ని. వీళ్ళు నా మీద అపరాధాలు, అవరోహాలు, ఏంటంటారు, అబాండాలు, ఇంకేం వేస్తున్నారు, అన్ని కలిపి నా మీద వేస్తున్నారు. గ్రూప్లో చిన్నదాన్ని. ఇది అన్యాయం. ఇది ఎవరైనా ఆదుకోండి, కాపాడండి. చెట్టుకే రాళ్ళు విసురుతారు కదా, అలాగే ఎవరు వస్తారు అట్లా నేను ఆదుకోవడానికి? కాదు కిట్టి పార్టీ నెక్స్ట్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఎవరెవరు కిట్టి పార్టీలు ఉన్నాయో వాళ్ళు మీ కిట్టి పార్టీలో ఈ రూల్ ఉందా లేదా? లేకపోతే నాలాగా ఎవరైనా సఫర్ అయితే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? మీరు నా గురించి స్టాండ్ తీసుకోండి. వేరే కిట్టి వాళ్ళు ఒకసారి కిట్టి పార్టీ చేయవాడండి. అబద్ధాలు చెప్తుంది, ఎవరు నమ్మకండి. ఏమేమి వండారు ఎంతకీ చూపిస్తాను. ఏమండారు చూపించండి. మీరేం తీసుకున్నారు? తక్కువ వేసుకున్నారా? అబ్బా, గుమగుమలు ఆడేస్తున్నాయి. ఫైనలీ నా ప్లేట్ అయితే తీసేసుకున్నాను. ఎప్పుడు తినేలాగా బ్యాలెన్స్ మీల్ అండి. రైస్ తక్కువ తీసుకొని కర్రీస్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను. సో ఇలా బ్యాలెన్స్ మీల్ తింటే మనకి క్యాలరీస్ అనేవి తగ్గుతాయి. హెల్దీ ఫుడ్. మీకు ఒక కొత్త రకం స్వీట్ చూపిస్తాను. ఏంటి స్వీట్? ముందు మిల్క్ బాయిల్ అయిన తర్వాత దీని పేరు చెప్పండి. ఏం పేరు? చైనా గ్రాస్ స్వీట్. చైనా గ్రాసా? ఓకే. ఏమేమి యూజ్ చేస్తారు? మిల్క్, చైనా గ్రాస్, ఓకే, షుగర్.
చైనా గ్రాస్ అంటే ఏంటి అసలు? అది ప్యాకెట్ అమ్ముతారు. ప్యాకెట్ అమ్ముతారా? అగర్ అగర్ అని కూడా అంటారు. ఆ ప్యాకెట్ అగర్ అగర్ అని కొట్టినా మీ వస్తుంది, చైనా గ్రాస్ కొట్టినా వస్తుంది. అవునా? అది అలా జస్ట్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టడమేనా? ఇలాగా జున్నులా ఉందండి, జున్నులాగా. అదే జున్ను గడ్డి కూడా అంటారు దాని పేరు. ఇది జున్ను అయితే జున్ను. మరి చైనా గ్రాస్ అన్నారు. అది మరి 2 పేర్లు మరి ఏదో జున్నుకి చైనా గ్రాస్ అంటారు పేరు. నేనేదో పేరు విని కొత్తగా ఉందనుకుంటున్నాను. కలర్ కూడా కొంచెం అంటే వైట్ గా ఉంటది కదా, పింక్. నేను రోజు ఓకే ఓకే, అంటే కొంచెం జున్నునే పింక్ గా రోజ్ వాటర్ వేసి వెరైటీగా ట్రై చేశారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి. టూటీ ఫ్రూటీ వేసి చాలా ఎమ్మీగా, చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది. చాలా చాలా బాగుంది. మాకైతే స్వరూప గారు మాకు స్పెషల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అంటే గేమ్స్ విన్ అయిన వాళ్ళు 2 మెంబర్స్ అనమాట. యాజ్ యూజువల్లీ నేను ఎప్పుడు గేమ్స్ అయితే విన్ అవ్వను, సో దాని గురించి నేను పట్టించుకోను. సో కానీ మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి కామన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అదేంటో చూపించేస్తాను చూడండి. సూపర్గా ఉంది. అంటే ఇది జార్ టైప్ అనమాట. దీంట్లోకి స్ట్రా కూడా ఇచ్చారు. అబ్బా సూపర్గా ఉంది. మేమైతే చాలా ఫస్ట్ టైం గేమ్ విన్ అవ్వకపోయినా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి కిట్టి వాళ్ళు కామన్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి. చూడండి సూపర్ టమ్లే బాగుంది కదా. చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి చాక్లెట్స్. ఇవన్నీ మాకే. చూసారా, మేము కిట్టీలో ఇలా ఎంజాయ్ చేస్తాము అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఈ గిఫ్ట్ మనం డబ్బులు పెట్టి కొనుక్కునే కన్నా ఎవరైనా మనకి గిఫ్ట్ ఇచ్చే చిన్న వస్తువు అయినా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అవునా కదా?